హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మనకు మార్నింగ్ పనులు త్వరగా పర్ఫెక్ట్గా అవడానికి కొన్ని చిన్న టిప్స్ చెప్తాను. దానిలో ఒకటి, మార్నింగ్ లేవంగానే మనం పాలు తాగడం కానీ కాఫీ టీలు తాగడం కానీ చేస్తుంటాం. ఈ హడావిడిలో పడి పాలు చాలాసార్లు పొంగుంటాయి. అలా పొంగకుండా ఉండడానికి ఇలా పాల గిన్నె మీద ఒక గరిటె పెట్టాలి. గిన్నె మీద పెడితే ఒలికిపోతుంది అనుకుంటే పాలల్లో పెట్టేసేయండి. అప్పుడు పాలు పొంగకుండా ఉంటాయి. దాని తర్వాత వేడివేడి పాల మీద ఫ్లాట్గా ఉండే మూత పెట్టామంటే ఆ స్టీమ్ వేపర్ అంతా మళ్ళీ పాలల్లో పడే ఛాన్స్ ఉంటుంది. అలా పడకుండా ఉండడం కోసం ఇలాంటి ప్లేట్లు విజిల్ కుక్కర్లో కానీ రైస్ కుక్కర్లో కానీ ఇస్తారు. ఒక్కొక్కసారి మనం కుక్కర్ పాడైపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం. లేదంటే కొత్తగా వాడుకునే రైస్ కుక్కర్లో ప్లేట్లైనా సరే పాల గిన్నె మీద మూతలాగా పెట్టామంటే స్టీమ్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. ప్లస్ ఈగలు దోమలు అలాంటివి కూడా పాల గిన్నె మీద వాలకుండా ఉంటాయి. ఇదొక మంచి టిప్పు. దీని తర్వాత వాడుకున్న తర్వాత పాల గిన్నె కడగడానికి చాలానే కష్టపడుతుంటాం. అలా కడగడానికి ముందు ఆ పాల గిన్నెలోనే గోధుమ పిండి వేసి మనం రోటీలకి పరోటాలకి చపాతీలకి పిండి కలిపి పెట్టుకున్నామంటే ఆ పిండితో చపాతీలు చేస్తే మృదువుగా వస్తాయి. ఎటువంటి ఆయిల్ వాడాల్సిన అవసరము ఉండదు. తర్వాత పాల గిన్నె కూడా పాల స్మెల్ రాకుండా ఈజీగా త్వరగా వాష్ అవుతుంది. దీనికోసం 2 గిన్నెలు వాడాల్సిన పని ఉండదు. ఒకే గిన్నెతో పని అయిపోతుంది. నేనైతే రోజు ఇలా పాల గిన్నెలోనే పిండి కలిపి పెట్టుకుంటాను. ఈజీగా పని అవుతుంది. చికెన్ తర్వాత అందరి ఫేవరెట్ ఫుడ్ ఏది ఉంటుందంటే సాంబారు. ఈ సాంబార్ని నేను ఒకే కుక్కర్లో ఎలా ఈజీగా చేస్తానో చూడండి. ఫస్ట్ పప్పు నానబెట్టుకొని అడుగును పెట్టుకొని ఆ కుక్కర్కి సరిపడా ఒక బౌల్ని తీసుకొని దానిలో మనం కోసి పెట్టుకున్న సాంబార్కి కావాల్సిన వెజ్జీస్ అన్నీ వేసి దానిలోనే ఉప్పు కారం పసుపు చింతపండు మిక్స్ చేసి తర్వాత పైన బౌల్లో హాఫ్ బౌల్ వాటరు కింద ఒక హాఫ్ గ్లాస్ వాటరు వేసి పప్పుకు వేరుగా వెజ్జీస్కి వేరుగా గిన్నెలు పెడితే ఎక్కువ గిన్నెలు అవుతాయి. ఇలాగా ఒకే కుక్కర్లో ఒక్క గిన్నెతోనే పప్పు వెజ్జీస్ 2 ఉడికించవచ్చు. ఈ కుక్కర్ విజిల్ కింద ఇలా టిష్యూ పేపర్ పెట్టండి. పప్పు నుంచి వచ్చేటి ఏమి విజిల్ హోల్లోకి వెళ్లకుండా ఉంటుంది. 3 విజిల్స్ అయిన తర్వాత పప్పుని ఇలా దించేసాను. పైనుండే బౌల్ని పక్కన పెట్టేసి పప్పుని స్మాష్ చేశాను పప్పు గుత్తితో. తర్వాత ఉడికించిన వెజిటేబుల్స్ అన్నీ ఈ కుక్కర్లో వేసి దానికి కాసింత సాంబార్ పొడి కొత్తిమీర పోపు తాలింపు వేసేస్తే టేస్టీ సాంబార్ రెడీ అయిపోతుంది. ఇలా నేను ఒక్క కుక్కర్తోనే ఒక్కసారి స్టవ్ మీదే 3 విజిల్స్తో మొత్తం సాంబార్ రెడీ చేశాను. మీరు కూడా ఇలా పొద్దున్నే హడావిడిగా లేకుండా సాంబార్ రెడీ చేసుకోవచ్చు. సాంబార్లోకి మంచికి అప్పడాలు అయితే ఉండాలి. కానీ అప్పడాలు వేయించి పెడితే మనకి తినేటప్పటికి మెత్తగా అయిపోతాయి. అలా కాకుండా ఉండడం కోసం అప్పడాలన్నీ ఒక కవర్లో ఇలా వేసుకొని మూత కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్పడం తీసుకొని తినొచ్చు. మనిషికి అప్పడాలు వేయించాల్సిన అవసరం ఉండదు. ఈవినింగ్ వరకు ఫ్రెష్గా అప్పడాలు అలాగే ఉంటాయి. మీకు వీటిల్లో ఏ టిప్ నచ్చిందో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.